బయటకు నుంచి ఐరిస్ అంటే సరిపోతుంది. లైట్ లైట్ so many girls. మనం నిర్మల పెయింటింగ్స్లో రాణించినటువంటి అర్చన మనం చూస్తున్నాం. ఇవాళ వైసీపీ వాళ్ళ వైఖరి కానీ వాళ్ళు చేసే ప్రవర్తన కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలా ఏదో విధంగా అంత కుటిల ప్రయత్నాలే. ఎంతసేపు కూడా రాష్ట్రం బాగుపడాలి, ప్రజలు బాగుండాలి, సంక్షేమం బాగుండాలి, అభివృద్ధి బాగా జరగాలి, ఇండస్ట్రీస్ రావాలి, ఉద్యోగ అవకాశాలు కలపాలి అనే ఒక పూర్తిగా పక్కన పెట్టేసి ప్రజల్ని ఏదో విధంగా అన్యాయం చేయాలి, ప్రజలకి అన్ని సదుపాయాలు దూరం చేయాలి, ప్రజల్ని మోసం చేయాలి అనే ఒక నానుడు తప్పితే పూర్తిగా అంటే ఎక్కడ కూడా చూడండి అన్నీ కూడా దొంగ లెక్కలు పెట్టడం, అమరావతికి అభివృద్ధి చెందకూడదని లెక్కలు పెట్టడం, పోలవరం మీద లెక్కలు పెట్టడం. పోలవరం అంటే వాళ్ళు డెవలప్ చేశారట. సిగ్గు ఉండాలి, శరం ఉండాలి, మనిషిని పుట్టినాక కొద్దిగానే ఉండాలి. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నిజాలు చెప్పాలి కొంతమన్నా. పోలవరం చేస్తే ఇవాళ ఎందుకు ఇవాళ అంత డబ్బులు పెట్టాల్సి వస్తూ ఉంది. ఇవాళ చూడండి నీతి ఆయోగ్ కూడా ఓ రిపోర్ట్ ఇచ్చింది. పూర్తిగా అన్ని ఇండెక్స్ల్లో ఆంధ్రప్రదేశ్ వైఫల్యం చెందింది అనే దానికి మనం చెప్పట్లేదు, థర్డ్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇవాళ లోకమంతా కూడా ఎగుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పూర్తిగా సర్వనాశనం అయిపోయింది, ఏదో విధంగా దాన్ని రెక్టిఫై అని చెప్పి బాబు గారు పూర్తిగా రాజకీయాలు కూడా పక్కన పెట్టి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కోసం అని ఆయన రోజు కూడా తాపత్రయపడుతున్నారు. ఇవాళ దావోస్లో కూడా మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్లో కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ని ఇండియా మ్యాప్లో, వరల్డ్ మ్యాప్లో, చిత్రపటంలో పెట్టే ప్రయత్నం ఆయన చేశారు. ఇవాళ అంత ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, అంత ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, అన్నీ చేయగలుగుతున్నామంటే కేవలం బాబు గారి కృషి, లోకేష్ గారి కృషి, మన కూటమి ప్రభుత్వం కృషి. దాన్ని హర్షించడం పోయేసి అన్నీ కూడా నోటికి వచ్చిన మందాన మాట్లాడుకుంటా పోతే దీనికన్నా వేరే నిరసన అవసరం లే. ఇవాళ చూస్తున్నాం వైసీపీ లీడర్స్ కామాంధులు, ఇంత అంటే అరాచకం, ఇలా దౌర్జన్యం, విచ్చలవిడతనం, భూ కబ్జాలు, దానికి మారు పేరు వాళ్ళు. నోటికి హద్దు ఉండదు, ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఒళ్ళు తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఈ వద్దురా బాబు అని చెప్పేసి ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేని విధంగా ఇవాళ మ్యాండేట్ ఇచ్చారు. 124 స్థానాలు 175కి, వైనాట్ 175-9కి 11 సీట్లు ఇచ్చి పంపించారు. బాబు గారు ఈ ప్రజా ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా పెద్ద బాధ్యతను తీసుకొని ప్రజలకు మనం నోడపన ఉన్నాం, ప్రజలు మనకు పెద్ద బాధ్యత అప్పచెప్పారని చెప్పేసి వేయింపగలు కష్టపడుతున్నారు. దాన్ని హర్షించాలా. ప్రజలు కూడా ఎక్కడ పోయినా కూడా మేము చాలా స్వేచ్ఛగా ఉన్నాం, అనుకున్నది మాడగలుగుతున్నాం, అనుకున్నది చేయగలుగుతున్నాం, అనుకున్న చోట పోగలుగుతున్నాం అని చెప్పేది ఎక్కడ పోయినా మనం వింటున్నాం. ఖచ్చితంగా బాబు గారికి, లోకేష్ గారికి, పవన్ గారికి పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు.
సరే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే ఏపీకి పెట్టుబడి రాలేదు, దావోస్కి వెళ్ళి కట్టుకథలు చెప్తున్నారని చెప్పి నిన్న రోజా గారు పిచ్చి దానికి పిచ్చి కూతురు తప్పితే ఏమి రావు. దాని గురించి ఎంతసేపు మాట్లాడే టైం వేస్ట్. ఎందుకంటే ఆమెకి ఏం తెలిసావు, తెలిసిన వాళ్ళతో మాట్లాడితే మనం మాట్లాడచ్చు. ఇప్పుడు లాస్ట్ టైం కియా అంటే వాళ్ళు పెట్టారంట, ఇంకేం చెప్పాలి మనం? అంటే మనం ఏం మాట్లాడుతున్నాం ఒళ్ళు తెలియకుండా మాట్లాడేవాడికి ఏం చేయాలా? సమాధానం ఏ విధంగా చెప్పగలం? విజయసాయి రెడ్డి రాజీనామాకు సంబంధించి అంటే ఇంకా వాళ్ళ లీడర్షిప్ మీద నమ్మకం లేకనో, లేకపోతే ఇది ఆయనే చెప్పాడు కదా, ఇంకా వేరే చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ లీడర్షిప్ మీద నమ్మకం లేకపోతున్నాడా అని మేము అనుకుంటున్నాం. అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ అఫేర్. మా అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటంటే నమ్మకాలు లేక జగన్ నమ్ముకున్న వాళ్ళని దూరం పెట్టడమో లేకపోతే మోసం చేయడమో చేశాడని చెప్పి మేము నమ్ముతున్నాం. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ తగినంత పవన్ కళ్యాణ్ని భయపడే తీసుకెళ్ళి రావాల్సింది కూడా నేను రోజే కామెంట్ చేశాను. చెప్తున్నాం కదా, ఆవుకి గంగిరెద్ది కూడా తేడా జరిగిన ఆమె. ఇవాళ ఆయన పంచాయతీరాజ్ మినిస్టరు, ఉప ముఖ్యమంత్రి. ఏ రోజు కూడా ఆయన దావోస్ వస్తానంటే బాబు గారు పెద్ద కార్పెట్ తీసుకెళ్తారు. అంతేగాని ఇన్వెస్ట్మెంట్ కోసం పోతున్నాం అక్కడికి. ఆడేమి పేరెంట్ అనుకో లేకపోతే ఇంకో దానికో ఆడే ఓట్లు వేసేవాళ్ళు లేరు, ఏం లేరు. అక్కడ ఎందుకు పోతున్నాం దావేస్కి? ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి, ఆంధ్రప్రదేశ్లో ఏదో విధంగా మనకు ఉద్యోగ కల్పన చేయండి అనే ఒక దాని మీద పోతున్నాం. అంతేగాని అదేం పెద్ద ఇదేం కాదు. అక్కడ ఓట్లు వేసేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. దానంతా మర్చిపోయేసి పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళలేదు ఏంటి మాటలు? అసలు ఆయన వస్తుంటే కాదన్నారా? సో మీ నియోజకవర్గంలో చిన్నారిపై లైంగిక దాడికి సంబంధించి ఎలాంటి చర్యలు? ఖచ్చితంగా వాళ్ళ మీద పాస్కో చట్టం పెట్టడం జరిగింది. వైసీపీ నాయకుడు ఒకడు వచ్చేసి చిన్న 3 ఏళ్ల పాప మీద లైంగిక దాడి చేశాడు. అది కూడా విచారణ స్టేజ్లో ఉంది. ఖచ్చితంగా పూర్తిగా అంటే చట్టం పూర్తిగా చర్య తీసుకుంటుందని చెప్పి బాధిత కుటుంబానికి కూడా హామీ ఇస్తాము.